హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు. మనస్కు గాయమైందా? నిశ్శబ్దమనే వైద్యుణ్ణి ఆశ్రయించండి. శరీరానికి అయ్యే గాయం మానిపోతుంది, కాని మనస్కు కలిగే గాయం అంత త్వరగా మానదు. దాన్ని మానేలా చేయాలంటే మనమే కొన్ని పనులు చేయాలి. నిశ్శబ్దాన్ని మించిన వైద్యం లేదని చెబుతారు. అందుకే నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి. నిశ్శబ్దం ఇదొక అందమైన కళ. ఇది అందరికీ రాదు. దాని గొప్పతనం తెలుసుకున్న వ్యక్తికే వస్తుంది. నిశ్శబ్దాన్ని అలవర్చుకున్నవారు విజయాన్ని తొందరగా సాధిస్తారు. ఈ ఆధునిక యుగంలో రోజులో కాసేపైనా నిశ్శబ్దంగా ఉండడం చాలా ముఖ్యం. అన్నింటితో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా నిశ్శబ్దంగా ఉండడమంటే విశ్రాంతి తీసుకోవడం, ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకపోవడం, మీలో మీరే మమేకమవడం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, నిరాశకు గురికాకుండా అడ్డుకుంటుంది. ప్రతిరోజూ అరగంటసేపు నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీకు అర్థమవుతాయి. యోగా, ధ్యానం ఇవన్నీ కూడా నిశ్శబ్దంలో భాగాలే. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు యోగా చేసుకోవచ్చు లేదా ధ్యానం చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఒత్తిడి నుంచి ఇట్టే దూరం చేస్తుంది. పూర్వం ఋషులు మౌనవ్రతాన్ని పాటించేవారు. ఈ మౌనవ్రతంలో వారు ఎన్నో గంటల పాటు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఇలా రోజులో కొంతసేపు మౌనవ్రతాన్ని పాటించడం వల్ల మాటలను నియంత్రించుకోగలరు. ఎప్పుడైతే మాటలు నియంత్రించుకున్నారో మీకు సమస్యలు కూడా తగ్గుతాయి. మెదడుకు ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా రోజులో కాసేపు నిశ్శబ్దాన్ని పాటించండి. శరీరానికి అయ్యే గాయం బయటకు కనిపిస్తుంది, కాని మనస్కు అయ్యే గాయం కనిపించదు. అది అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రమే అనుభూతి కలుగుతుంది. మనస్కయ్యే గాయాన్ని మానిపించే శక్తి నిశ్శబ్దానికి ఉంది. ఆ గాయం త్వరగా మానాలంటే మౌనవ్రతాన్ని ఆచరించండి. రోజులో కేవలం అరగంటసేపు మౌనవ్రతం పాటించండి. ఆ సమయంలో ఎవరైనా మాట్లాడొద్దు. ఇతర సమస్యల గురించి ఆలోచించవద్దు. అలా ఆ సమయాన్ని ప్రతిరోజూ పెంచుకుంటూ వెళ్ళండి. ఈరోజు అరగంట పాటు ఉంటే రేపు గంటపాటు చేయండి. ప్రతిరోజు గంటపాటు నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మౌనవ్రతం మీ మనసును ఉత్తేజభరితం చేస్తుంది. పాత గాయాలను మాంపి తాజాగా ఉండేలా సహాయపడుతుంది. మీ ఆలోచనలు కొత్తగా వికసిస్తాయి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మెదడుకు విశ్రాంతి దక్కుతుంది. మీరు ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతారు. కాబట్టి రోజులో కాసేపు నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయండి.